హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఇప్పుడు ఇక్కడ వెళ్ళాను అనుకుంటున్నాను కదా. సో ఇక్కడైతే మా పార్క్ అనమాట. మేము డైలీ వచ్చే పార్క్. ఇంకా ఈరోజు రేపు న్యూ ఇయర్ కదా, సో ఈరోజు కేక్ కటింగ్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ, అంటే ఫ్రెండ్స్ కాదు, మా తమ్ముళ్ళందరూ కలిసి కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. సో ఇప్పుడు కొద్దిసేపట్లో కేక్ కటింగ్ అనేది ప్రారంభమవుతుందన్నమాట. వీడియో ఇలానే చూస్తూ ఉండండి. మా ఫ్రెండ్స్ని అలాగే పార్క్ని, మా తమ్ముళ్ళందరినీ చూపిస్తాను, చూడండి. మా తమ్ముళ్ళు అని చెప్పాను కదా, ఇంకా మా పెద్ద తమ్ముడు వంశీ, చిన్న తమ్ముడు ఉప్పి, ఇప్పుడు వీడియో తీసేది చిన్న తమ్ముడు అనమాట, తరుణ్ ఖాన్. తర్వాత చూపిస్తామండి. ఆయన చాలా సెక్యూరిటీగా ఉంటారు అన్నమాట నాకు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పండి రాజు అక్క గురించి ఏదైనా చెప్పండి. ఓకే, ఈరోజు మనం ఇక్కడ పార్క్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, రోజా అక్కతో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అక్కతో ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లా హ్యాపీగా ఉండాలని, మా బాండింగ్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ న్యూ ఇయర్కి అందరూ హ్యాపీగా సంతోషాలతో ఉండాలి. అంటే ఈ సంవత్సరంలో 2025లో ఉన్న కష్టాలు అన్నీ పోయి నెక్స్ట్ ఇప్పుడు 2026 అందరికీ మంచి జరగాలనుకుంటున్నాము. మేమేంటంటే ఏదో పెద్దగా గ్రాండ్గా ఏం చేయట్లేదు, చిన్న హ్యాపీనెస్ కోసం చిన్న కేక్ అయితే వీళ్ళు అక్క చేద్దాం అక్క అనుకొని సర్ప్రైజ్ చేశారు నాకు యాక్చువల్గా అయితే మొన్నే చెప్పారు, 3 days ముందే చెప్పారు అక్క కేక్ కటింగ్ చేద్దాం అనేసి. నాకు చాలా సపోర్ట్గా ఉంటారు తమ్ముళ్ళు. చిన్న తమ్ముడు కూడా ఉంది, వాళ్ళని కూడా చూపిస్తా. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, వాడు రాలేదు, వాళ్ళని కూడా చూపిస్తా. అలాగే పార్క్ మేము డైలీ చేసే పార్క్ చూపిస్తాను. మా చిన్న తమ్ముడు తరుణ్ ఖాన్, చాలా చిన్న తమ్ముడు, చాలా మంచోడు అనమాట. మరి మంచి కథలురా కొంచెం, అంటే ఫోటో తీసుకుంటే అది చాలా కామెడీగా, చాలా ఫన్నీగా ఉంటాం. మాకైతే మంచి బాండింగ్ ఉంది తమ్ముళ్ళందరితోటి. నేను ఎప్పుడు వీడియో పెట్టలేదు పార్క్లో, 1 year నుంచి వస్తున్నా కానీ ఎప్పుడు పెట్టలే, అంటే అవకాశం రాలేదు. సో ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది కాబట్టి అందరినీ చూపిద్దామని అయితే ట్రై చేస్తున్నా. అట్లానే ఇంకా మా టీచర్ అనమాట అదొక హాయ్ చెప్పాను అందరూ. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట స్వప్న, వాళ్ళ పాప, అక్క వాళ్ళ పాప, జ్యోతిక్క వాళ్ళ పాప. మేమందరం డైలీ పార్క్ వచ్చి మంచిగా వాకింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకొని అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో చిన్న కేక్ కటింగ్ ఒక ప్లాన్ చేసుకున్నాం. ఇంక కేక్ తీసుకురాలేదు. సో ఇంకా పార్క్లో మేము చేసేయని చూపిస్తాను. మీరేమైనా చెప్పరా నా గురించి? మాట్లాడు, ఆపేస్తే నేను చెప్తాను. సరే నువ్వు మాట్లాడు, మర్చిపోయాడు. ఏమన్నా ఆలోచించుకొని చూడు, అక్క టీచరు ఇప్పుడు వీడియో కనపడగానే ఏం చెప్పాలని అడుగుతుంది, ఏదో ఒకటి చెప్పాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజా గోపి వ్లాగ్స్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరు సపోర్ట్ చేయండి. అందరు ప్లీజ్ సపోర్ట్ రోజా గోపి వ్లాగ్స్. నేనే చిన్న పార్టీ ఇలాగ చేసుకుంటున్నాను అనమాట, పెద్దగా హంగామా కూడా కాదు, ఏదో మా సంతోషానికి అలా చేసుకుంటున్నాము. అందరు వీడియో మీద చూడండి, మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మేము చేసే డైలీ చూపిస్తాను అది. దాన్ని వాకింగ్ అయితే ఒక 8 rounds 6 rounds అలా వాకింగ్ చేస్తాను అనమాట. వాకింగ్ చేస్తే ఇంక ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ స్టార్ట్ ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోతే కొంతమంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఇంకా మెయిన్ పార్క్ అతను ఇంకా రాలేదన్నమాట, మహేష్ గారు కూడా రాలేదు. ఆయన పార్క్ అతనే రాలేదు. నేను ఇంకా వచ్చిన తర్వాత కేక్ తీసుకొచ్చి కట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా చూపిస్తురా ముందుకెళ్ళి శివ గారు మంచి మాకు కొంచెం సపోర్ట్ చేశారు అన్నమాట కేక్ కటింగ్. అందరూ హ్యాపీగా వాకింగ్ అట్లా పర్లేదండి. అంటే కొన్ని కష్టాలు, కొంచెం బ్యాడ్, కొంచెం గుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ పోవాలి. ఇంకా నెక్స్ట్ ఎప్పటి నుంచి కొంచెం మంచిగా ఉండాలని, హ్యాపీగా ఉండాలి. మీకు ఎలా ఉందండి? పర్లేదండి, మా బాబాయ్ యాక్సిడెంట్ తప్ప చాలా బాగుంది. రీసెంట్గా ఇయర్ ఎండింగ్లో ఒకటి తప్ప అంతా బాగానే ఉంది. వాకింగ్ అయితే అందరూ మంచిగా వాకింగ్ చేస్తామండి. ఫ్రెండ్స్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉంది. ఎవరికైతే పార్కుకి రాగానే అందరూ మంచిగా మాట్లాడుకొని డైలీ ఒక 6-5 rounds అలా వాకింగ్ చేసి ఇవన్నీ చేసుకుంటూ అందరూ వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కేక్ కటింగ్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. 1 year నుంచి వస్తున్నాను.
అంతే అండి. థ్యాంక్ యూ అండి. అన్నమాట దీనివల్ల ఏం ఉపయోగం నడుము సన్నగా అవుతుంది అనమాట. దీనివల్ల నడుము సన్నగా అవుతాం అనమాట. అన్నీ 5 మినిట్స్ చేస్తాం. ఇక్కడ ఉన్నాయి అన్నీ 5 మినిట్స్ చేస్తాం అనమాట. మేమైతే డైలీ వస్తాం రెగ్యులర్గా. అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టను ఇందులో. ఎక్కువ మంది స్టోరీస్ అవి పెడతా ఉంటాను, చూస్తూనే ఉంటారు. కానీ వీడియోస్ ఏం పెట్టలేదు అనమాట. ఈరోజు ఇన్స్టాలో ఒక రీల్ పెడదాం అనుకుంటున్నాను. జ్యోతక్క కూడా ఒక క్లిక్ చేసేదనమాట. చాలా బాగా చేసేది. చాలా ఇష్టం అంట. చూడండి ఇప్పుడు ఇన్స్టాలో ఒక రీల్ చేస్తాను అనమాట. మామూలుగా ఉంటుంది. ఓకే డన్. ఒక్కొక్కసారి వాళ్ళు తీసే వాళ్ళని తీసుకోరా. పిల్లలు ఆడుకుంటున్నారు. ఏ నాన్న నిమిషం ఒకసారి జారుబండ, ఇక్కడ జారుబండ ఉంటుంది, అక్కడ ఆడుకుంటారు అన్నమాట. 10 పిల్లగాళ్ళు చాలా మంది. అక్కడ ఫ్యామిలీ వచ్చారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అను. హాయ్ హాయ్. ఇది అన్నమాట మా గ్రౌండ్. ఇది వాలీబాల్ గ్రౌండ్. పిల్లలు చూడండి బాగా. ఈరోజు చాలా డల్గా ఉంది పార్క్ అంతా. ఎవరు లేరు అసలు. ఎక్కువ చాలా తక్కువ మంది వచ్చారు అనమాట. ఇంట్లో ముగ్గులు అవన్నీ ఉంటాయి కదా. ఇంకా సో ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? దానని చెప్పుకోవడం కాదు, వీడియోలో మాట్లాడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. అది కాదు, నీ గురించి చెప్పమన్నా. నేను నీ గురించి చెప్పమన్నా. నువ్వేం సాధించావు, ఏం సాధించాలనుకుంటున్నావు? నాది లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే, తప్పకుండా అవుతావు. కానీ నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఓకే, దట్స్ ఆల్ ఆల్సో. ఓకేనా? ఓకే. షార్ట్ టెంపర్లో కొంచెం తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఈ సంవత్సరంలో రేపటి నుంచి నువ్వు అన్నీ వదిలేయాలని చూస్తున్నాను. రేపు నీ పార్క్లో రేపటి నుంచి నీ బిహేవియర్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఓకేనా? ఓకే, ఇంకేమైనా చెప్పాలా? హ్యాపీ న్యూ ఇయర్, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి, అలాంటివి ఏమైనా చెప్పాలా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అందరూ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోలు దిగుతున్నారు. వీడియో చూడండి. పార్క్ మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు. ఓకే, డన్ డన్ డన్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో కేక్ కటింగ్, మా న్యూ ఇయర్ కటింగ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పమ్మా, ఎంత మంచి చెప్తున్నా. హ్యాపీ దగ్గరకు వచ్చి తినాలి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అక్కడ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రేపటి నుంచి అందరూ హ్యాపీగా ఉండాలి. చాలా హ్యాపీగా గడవాలి. అంతే. అందరూ బయటికి నా చెయ్యి ఎందుకు కొనికిస్తున్నావురా? నువ్వు ఇట్లా పై కొంచెం పై పెట్టాను. స్వప్నకు నన్ను తీరు మర్చిపోయావు. రోజక్క నన్ను మర్చిపోయావు.
టాపు కట్టకు ఇది వీడియో వీడిని మర్చిపోయాను కేకు వీడియో కేక్ దా నిన్నరే నేనేం కొట్టదు వీడియోలో అడిగి మరి పెట్టుకోవాలి పెడతాను నువ్వు కూడా పోరా హ్యాపీ న్యూ ఇయర్. వీడియో అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ స్వప్న. రోజక్క అందరూ షేర్ చేస్తుంది అంతగా హ్యాపీ ఇయర్. రేపటి నుంచి నువ్వు కోపం తగ్గించుకోవాలి నాకు. ఎందుకు వాడికి అంత కోపమా? బ్రో అరే వీడియో తీసుకో కీపర్ వాడికి పెట్టాలి ఫోన్ తీసుకొస్తాను అంటే నువ్వు కూడా బాగు అమ్మాయి దారా అమ్ము అరే నీకు కొట్టద్దారా పెడదు ఇంక వాడు వీడియో తీసుకోప్పుడు హ్యాపీ దారా ఒక్క నిమిషం హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. నాని ఇదమ్మా వీడియో తీద్దు లేదా దీన్ని అది తీసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అన్నం నీకు పెడతాను. వీడియో తీసినావు తీసి పెట్టాను సన్నమ్మ నీకు. హ్యాపీ వచ్చే సంవత్సరం జాబ్తో రావాలి. సంవత్సరం నుంచి ఇక్కడ ఇక్కడ నువ్వే కట్ చేయాలి కేక్. ఆనందంగా ఉంది ఒప్పి థ్యాంక్ యూ రా మాకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నాకు చెప్తాను నా కేక్ కటింగ్ అయిపోయింది తినడం కూడా అయిపోయింది అందరికీ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్ సెకండ్ కూడా వచ్చి తినాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ మేము ఇక్కడే ఉంటాం. అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజా గోపి బ్లాగ్. లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ రోజా గోపి బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ Once again.